హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఇట్లో మంచుకున్నారా? మరి నేను కూడా మంచిగా ఉన్నా. మరి మీరు ఇట్లా ఉన్నారని చెప్పేసి మీరు ఒక కామెంట్ అయితే చేసేయండి. ఇక మరి ఈ యొక్క వీడియో మొదలు పెట్టుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్కి ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. రీచ్ పెరిగే ఛాన్స్ అనే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మధ్యలో చూసుకున్నట్లయితే 10th క్లాస్ రిజల్ట్స్, ఇంటర్ రిజల్ట్స్ అయితే వచ్చినాయని చెప్పేసి మనం అయితే అందరికీ కూడా తెలిసిన ముచ్చటే. అయితే కొందరు ఫెయిల్ అయ్యారు, కొందరు పాస్ అవుట్ అయిపోయారు. ఫెయిల్ అయిన వాళ్ళ సంగతి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే చాలా వాళ్ళకు కొంతమంది ఆ ఫెయిల్యూర్ను తీసుకోలేక చనిపోవడం అయితే జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేశారు, సూసైడ్ చేసుకున్నారు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది చేస్తూనే వచ్చారు. కానీ ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యొక్క ఇన్సిడెంట్ గురించి చెప్తే మాత్రం లిటరల్గా చెప్తున్నా కదా, కంప్లీట్ డిఫరెంట్ 100% చెప్తున్నా. ఇప్పుడు ఇన్ జనరల్గా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక వ్యక్తి కనుక ఫెయిల్ అయినట్లయితే మన ఇండియన్ పేరెంట్స్ సైకాలజీ అంటే లైక్ మన ఇండియన్ పేరెంట్స్ ఏం చేస్తారు? ఫస్ట్ కొడతారు, లేదా తిడతారు, లేకపోతే ఇన్ జనరల్ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. లేకపోతే ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇంటి పక్క పంటలు కావచ్చు, వీళ్ళు కావచ్చు, నలుగురు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తారా, చేయరా ఒక వ్యక్తిని? అయితే ఈ యొక్క థింకింగ్కి కైండ్లీ డిఫరెంట్ 100% చెప్తున్నా, కైండ్లీ డిఫరెంట్గా ఉన్నది అన్నమాట ఈ స్టోరీ. అంటే లైక్ కర్ణాటకలో బాగల్కోట్ అనేటువంటి ఊర్లో మనం చూసుకున్నట్లయితే, అంటే లైక్ ఆ డిస్టిక్ ఏదో ఉంటుంది కదా బాగల్కోట్లో, ఆ ఒక ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అభిషేక్ అనేటువంటి వ్యక్తి, వీళ్ళ ఫాదర్ ఏం చేసిందంటే, ఇన్ జనరల్గా మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, 10th క్లాస్ రిజల్ట్స్లో 600కి 200 మార్కులు అయితే వచ్చినాయి. కంప్లీట్గా ఒకటో రెండో మనకి లైక్ ఒక అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఇట్లా పాస్ అయ్యాడు, మిగతా అన్ని కూడా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే మాత్రం లిటరల్గా చెప్తున్నా, కేక్ తీసుకొచ్చి కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి రాపిచ్చి మరీ అతనికి కేక్ కట్ చేయడం అయితే జరిగింది. ఇతని మార్కులకి అదే విధంగా చూసుకుంటే కంప్లీట్గా ఆ కేక్ మీద రాపిచ్చి మరి కేక్ కట్ చేయడం అయితే జరిగింది. ఇన్ జనరల్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పేరెంట్స్ అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేరెంట్స్ అనే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి జనరల్గా ఆలోచించారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది, 100% చెప్తున్నా. ఎందుకంటే మాత్రం ఇప్పుడున్నటువంటి సొసైటీలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక పిల్లోడు చదవకపోతే ప్రెస్టీజ్ ఇష్యూకి వస్తున్నారు అన్నమాట. ప్రెస్టీజ్ ఇష్యూ, వాడు చదవకపోతే అంటే లైక్ మినిమం వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళు చదివితేనే బాగుపడతారు అని చెప్పేసి మినిమం ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి కదా. పాస్ అవుతారో లేకపోతే ఇన్ జనరల్ మార్కులు ఎక్కువగా వస్తాయని చెప్పేసి, ఇంకా ఎక్కువగా వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టుకుని ఉంటారు. ఎక్స్పెక్టేషన్స్కు రీచ్ కాకపోతే ఏం చేస్తారు? ఇన్ జనరల్గా కొట్టడమో లేదా తిట్టడమో లేకపోతే ఇన్ జనరల్ ఏదో ఒకటి చేయడమో జరుగుతున్నటువంటి ముచ్చట్లు. అలాంటిది ఈ యొక్క ఇన్సిడెంట్ కనుక నేను తెలుసుకున్న తర్వాత రిటర్న్గా చెప్తున్నా కదా, మంచిగా అనిపించింది. ఇటువంటి పేరెంట్స్ అనే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే మాత్రం ఇప్పుడు వాడు లైఫ్లో ఫెయిల్ కాలే, జస్ట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు అంతే. లైఫ్లో ఫెయిల్ అయితే అది వేరే ముచ్చట. ఏంటంటే లైఫ్లో ఫెయిల్ అయ్యిందా కాలేదా అని ముచ్చట పక్క పెట్టుకుంటే, అతను ఏం చేశాడు? జస్ట్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యిండు, మళ్ళీ రాసుకోవడానికి తను సిద్ధమవుతాడు ఈ యొక్క కాన్ఫిడెన్స్తో. అంటే లైక్ ఈ 200 మార్కులు వస్తేనే నా పేరెంట్స్ ఇంత లెవెల్లో సెలబ్రేట్ చేశారే, అదే ఇన్ జనరల్ కంప్లీట్గా 600కి 600 మార్కులు వస్తే వాళ్ళ పేరెంట్స్ ఇంకెంత ఖుషి అవుతారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకెంత హ్యాపీనెస్ ఫీల్ అవుతారు. అన్నీ కూడా పాస్ అవుట్ అయితే ఎంత లెవెల్లో మనకి సెలబ్రేషన్స్ చేస్తారు అనేటువంటి థింకింగ్ అనేది ఒక పిల్లల్లో మెదులుదా? మెదిలినప్పుడు ఏం చేస్తాడు? ఇన్ జనరల్గా చదువుకోవడానికి అయితే ట్రై చేస్తారా, చేయడా? వాళ్ళ థింకింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది 100% చెప్తున్నా. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి నేర్చుకోవాలి. ఫెయిల్ కాకముందే అంటే లైక్ రిజల్ట్స్ రాకముందే పోయి దూకేసి పైకి పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడో ఒకడ ఫెయిల్ అవ్వడం పోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు ఫెయిల్ అయితే అవ్వని నాకు అర్థం కాక అడుగుతా. ఇప్పుడు ఫెయిల్ అయ్యామని చెప్పేసి అనుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్ అయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీ యొక్క పేరెంట్స్ ఈ 10 సంవత్సరాలు లేకపోతే ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని పెంచారు కదా, వాళ్ళకి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఉండదా? వాళ్ళు కట్టినటువంటి ఫీజుకి న్యాయం జరగలేదనేటువంటి ఫ్రస్ట్రేషన్ అనేది వాళ్ళకు ఉండదా? కొడతారు,
తిడతారు. ఎవరు కొట్టారు? ఇన్ని రోజులు కొట్టలేదా? ఈ 10 ఏళ్ళ బట్టి కొట్టలేదా? ఇప్పుడేమన్నా నీకు కొత్త? కాదుగా కాదుగా నువ్వు ఇంకా బెటర్గా చదువుకోవాలి, బెటర్గా రిజల్ట్ తీసుకురావాలని చెప్పేసినటువంటి తపన ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నా కొడుకు ఈ ఈ లెవెల్లో పాస్ అయ్యాడు అని చెప్పేసుకున్నటువంటి గర్వం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడానికి ట్రై చేయాలి. ట్రై చేసి ఫెయిల్ అయినావనుకో అది వేరే ముచ్చట. ట్రై చేయకుండా ఫెయిల్ అయితే మాత్రం ఇక నిన్ను ఎవడు బాగు చేయలేడు అనుకోవచ్చు. నేను చెప్పేటువంటి ముచ్చట వాళ్ళకే అర్థమవుతుంది. అంటే లైక్ మార్కులు వచ్చాయా రాలేదా అనేటువంటి పక్కన పెట్టు, వాళ్ళకు ఉండేటటువంటి ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకొని చదివిన వాడు టాపర్ అవుతాడు, అది 100% చెప్తున్నా. కానీ ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి వీళ్ళు 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 ఇప్పుడు ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ఫెయిల్ అవుతాడో వాళ్ళ పేరెంట్స్కి సంబంధించినటువంటి రియాక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బై ఫెయిల్ అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారు, ఇష్టం వచ్చినట్టు అంటారు. కానీ దాంట్లో ఒక సాఫ్ట్ కార్నర్ చూడలేరా మీరు? నాకు అర్థం కాక అడుగుతాం. పక్కింటోని చూసి నేర్చుకో, వాడిని చూసి నేర్చుకో. వీళ్ళతోని ఎప్పుడు కూడా మీరు ఒకరితోని కంపారిజన్ అనేది పెట్టకండి భయ్. నాకు అర్థం కాక అడుగుతా. ఒకరితోని కంపారిజన్కి పోతే ఎలా ఉండదు తెలుసా? రేపు పొద్దున వాడు ఇంకో ఏదో పని చేస్తాడు, వీనికి కంపేర్ చేసిన పక్కింటోడు ఇంకో ఏదో పని చేస్తాడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏం ముఖం పెట్టుకొని అంటారు మళ్ళీ? కంపారిజన్ ది మోస్ట్ వర్స్ట్. 100% చెప్తున్నా. కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా మీరు చేసుకోవద్దు. అది మీ లైఫ్లో కూడా కంపారిజన్. వాడు చదువుతాడు, నాకు వానికి ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి. ఈ యొక్క కంపారిజన్ ఏదైతే ఉందో ఇది తీసుకున్నప్పుడు ఇన్ జనరల్గా చాలా వరకు చాలా రకాలుగా ఇబ్బందులు ఇబ్బందులు చాలా వరకు ఫేస్ చేస్తారు. 100% చెప్తున్నా. కంపారిజన్ అనేది ఉండొద్దు ఎప్పుడు. కానీ నీకంటే బాగా మార్కులు వచ్చాయనుకోండి, నా లోపం, నేనేదో చదవలేదు అని చెప్పేసి నువ్వు అనుకో వాడికి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, నాకెందుకు రాలేదు అని చెప్పేసి అనుకోకు. జస్ట్ ఇన్ జనరల్గా ఆలోచించు. వాడు బాగా చదివి ఉండొచ్చు, ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను చదవకపోయి ఉండొచ్చు, తక్కువ మార్కులు వచ్చాయి. మరి నీకంటే తక్కువ అంటే లైక్ నీకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాడి పరిస్థితి ఏంది? అది ఆలోచించావు నువ్వు ఎప్పుడు. కానీ వానికి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, వానికి ఎందుకు ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇదే కంపారిజన్. ఇది మీకు మీ పేరెంట్స్ నేర్పిస్తారు అనమాట. పేరెంట్స్తో వచ్చినటువంటి ప్రాబ్లం ఇదంతా. కంపారిజన్ ఎప్పుడైతే మొదలు పెడతారో ఆ కంపారిజన్లోనే మొత్తం గుడిచిపోతారు అని 100% చెప్తున్నాను. అది మొదలు పెట్టకుండా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కానీ అది మనం చిన్నప్పటి నుంచి అది ఇంజెక్ట్ చేస్తారనమాట. మన పేరెంట్స్ ఇంజెక్ట్ చేస్తారు. అది తొందరగా పోదు. వాళ్ళ పేరెంట్స్ అలా తరతరాలుగా వస్తున్నటువంటి ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది ఈ యొక్క పిల్లోడి మీద పడుతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే 10 బెట్టింగ్ యాప్లో పొడగొట్టుకున్నటువంటి మనీ కంటే ఎక్కువ, 10 లోన్ యాప్లో తీసుకున్నటువంటి లోన్ కంటే ఎక్కువ. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ టెన్షన్ అన్నది, వాడు తీసుకున్నటువంటి ప్రెజర్ అన్నది వర్ణాతీతం, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మా నాన్న ఏమంటాడో నన్ను, మా అమ్మ ఏమంటుందో నన్ను, చుట్టుపక్కల జనాలు ఏమంటారో నన్ను అనేటువంటి తీసుకునేటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీని గురించి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే పేరెంట్స్కి ఉంది. కానీ ఎవరు ఆలోచించరు. మార్కులు దానికోసమే పోతారు. దానికోసమే కాలేజెస్, స్కూల్స్, ఇంకోటి ప్రెస్టీజ్ ఇష్యూ వస్తుంది మనకి. ఇట్లా అన్నమాట. వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క కేక్ కట్ చేయించడం అనేటువంటి థింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ బై. 100% చెప్తున్నా. ఇలా ఉండాలి బై పేరెంట్స్ అంటే. ఫెయిల్ అయితే ఏముంది బై, నాకు అర్థం కాక అడుగుతా. మళ్ళీ రాసుకోవచ్చు. ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కడికి మంచి మార్కులు రావాలన్నటువంటి రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా అంటే లైక్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా టాపర్ అయిపోడు కదా. ఎవరికో ఒకరికి టాప్ అనే మార్కులు అనేవి వస్తాయి అంతే. నీ కొడుక్కి రాలేదన్నటువంటి ఆ ప్రెస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని తీసి పక్కన పారే. నువ్వు ఇంకొంతో కంపేర్ చేసుకుని పక్కన పారే ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు నువ్వు వానికి ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పేసి నువ్వు సంబరపడతావు. ఇవేనారా 2 మార్కులు తక్కువ వచ్చినాయి అంతేగారా అనిపిస్తుంది. అప్పుడు వచ్చేటటువంటి ఆనందం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్. నేను చెప్పితే ఎవరు నమ్మడు, కానీ అది అనుభవిస్తేనే తెలుస్తుంది అనమాట. దాని యొక్క ఆ ఫీల్ అనేది ఫీల్ అయితేనే అనిపిస్తుంది ఇన్ జనరల్గా చూసుకున్నట్లయితే. కానీ మనం దాన్ని ఏం చేయలేం. మరిగా ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పేరెంట్స్ మీద మీరేమంటారు? అతనికి ఎంత హ్యాపీనెస్ ఉండొచ్చు నాకు అర్థం కాకడతా. వాళ్ళు కొడతారనో తిడతారో అన్నటువంటి భయం నుండి పక్కకు తప్పుకొని నేను ఇంకా ఏదైనా సాధించి చూపించాలి నా పేరెంట్స్కి అనేటువంటి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు చూడు వాళ్ళకు. అతనికి నెక్స్ట్ లెవెల్
వేరే లెవెల్ బై 100% చెప్తున్నా. అలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా, అలా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. కానీ అందరూ అలా ఉండరు కదా, ఈ వీడియో చూసే వాళ్ళు అలా ఉంటారు అని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఇన్ జనరల్ చెప్తున్నా అంతే. మరి వీడియోకి అయితే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వస్తే బెల్ ఐకాన్ సాల్మి టచ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, శ్రీ బాబాయ్.